లేకపోతే ఇవి. కానీ ఎమ్మెల్యేలు తమ కావాలనుకుని ఎవరినైనా చేయించుకోగలిగారా ఇట్లాగా? లేదు కదా. ఆయన ఏ కులం చెప్తే ఆ కులమో తరపున ఉన్నటువంటి పేర్లు ఓకే చేసుకుని ఇవ్వాల్సి వచ్చింది, అంతే కదా. జగన్ అడిగినా సరే ఎందుకు సార్ మీరు ఆ కులం వాళ్ళు అంటారు, మన కులపోళ్ళు అయితే ముఖ్యం కదా అని చెప్పి అడిగి అట్లాగే సీట్లు ఇప్పించుకున్నది ఎక్కడన్నా ఉందా? దెన్ కోటరీ ఎక్కడ పనిచేసినట్టు? డబ్బులు ఎక్కడ వస్తాయండి? కాంట్రాక్ట్ల డబ్బులు వస్తాయి, టిక్కెట్ల దగ్గర డబ్బులు వస్తాయి, పదవుల దగ్గర డబ్బులు వస్తాయి. ఓ ఎమ్మెల్సీ నాకు తెలిసినోడు ఉన్నాడండి, అతను మంచి సబ్జెక్ట్ ఉన్నాడు, మన పార్టీ కోసం చాలా ఏళ్ళ నుంచి కష్టపడ్డాడు, ఇతని కోసం మీరు ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఏదైనా ఒక్క సీటు తెప్పించుకోగలిగారా జగన్ చేత? లేదు కదా. కులాల లెక్కనే ఇచ్చుకొచ్చాడు జగన్ ఎమ్మెల్సీలు. ఎమ్మెల్యే ఎవరున్నారు, మున్సిపల్ చైర్మన్ ఎవరున్నారు, లేకపోతే కార్పొరేషన్ మేయర్ ఎవరున్నారు, డిప్యూటీ ఎవరున్నారు, వాళ్ళ తర్వాత ఇంకా అక్కడ ఎక్కువ కులం ఏది, టాప్ 1 2 3 4 5 ఎమ్మెల్యే వీళ్ళు కాని కులం పెద్ద కులం ఏది ఉందో వాళ్ళని. ఇదే కదా జగన్ చేసింది. ఓ ప్లాన్ వేసుకునే కదా చేసింది జగన్మోహన్ రెడ్డి. అంటే అన్ని సామాజిక వర్గాలు ప్రాథమికంగా ఉన్న 10 సామాజిక వర్గాల్ని అకామిడేట్ చేయడం అనే పని. ఇందులో కూటమి అట్లా ఆపేసి మీరు ఇది ఆపండి సార్, ఈ కులాలు ఈ గోలైంది, మనం పార్టీ కోసం కష్టపడ్డోళ్ళని అని ఒత్తిడి తెచ్చి ఆపగలిగింది ఒక్క నియామకం జరిగిందా? దెన్ కోటరీ ఏంటి? ఎవరు కోటరీ అంటే అక్కడ దాకా వెళ్ళాక లోపలికి పోనీయకుండా ఉన్నోళ్ళు కోటరీ. అక్కడ దాకా వెళ్ళాక జగన్ కలవడం ఇవాళ కుదరదు అని చెప్పినోళ్ళు కోటరీ. కోటమిరెడ్డి ఎవరిని తిట్టాడు? జగన్ కాదే, ఇప్పుడు తిడుతున్నాడు. ఓకే, ఆయన పేరేంటి, ధనుంజయ రెడ్డిని తిట్టాడు, ఇంకొకళ్ళు కృష్ణమోహన్ రెడ్డిని తిట్టారు. అదే కదా, వాళ్ళ తప్పు చేసేది, వాళ్ళ నిర్ణయాలు తీసుకునేది. పాపం అంటే ఇప్పుడు వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కదా, అదే అనేది నిర్ణయాలు తీసుకునేది వాళ్ళ అంటున్నా. ఇక్కడ మనం ఏంటంటే అసలు వాళ్ళు ఏమనలేక ఇది నడుపుతాం. అధికారులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా బాధ్యత వాళ్ళదే, ఆ పాపం వాళ్ళదే. అదే అనేది లేకపోయినా ఇక్కడ కాన్సెప్ట్ అది ఫ్యూచర్లో. ఇప్పుడు ఇవాళ అధికార